ఒకటి చెప్పు, తను ఇప్పటికీ నీతో కలిసి ఉందా ఆర్ కలిసి ఉన్నాడా? ఎవరి పేరైతే మీ మైండ్ లో ఫస్ట్ వచ్చిందో వాళ్ళు ఇప్పుడు కూడా మీతో పాటు ఉన్నారా? ఒకవేళ ఉంటే మంచిదే, అండ్ ఒకవేళ లేకపోతే గుర్తుపెట్టుకోండి, తనని వదిలేయడం మీకు చాలా అవసరం. ఆ మనిషి మీ ప్రపంచం అనుకుని వాళ్ళ కోసం ఎంతో చేశారు, ఆఖరికి ఏమైంది? ఒంటరిగా మిగిలిపోయారు కదా. మేబీ ప్రతి స్టోరీకి హ్యాపీ ఎండింగ్ ఉండదేమో. ఇది కేవలం బుక్ లో ఒక పేజ్ మాత్రమే అయింది, మీ జీవితం యొక్క బుక్ కాదు. ఒకవేళ మీకు మనసులో చాలా కోల్పోయానని అనిపిస్తే బహుశా మీరు తప్పవచ్చు. లాస్ మీకు కాదు, లాస్ వాళ్ళకైంది. అసలు మీరు ఏం కోల్పోయారు? బహుశా లవ్ ఉన్నట్టు నటించిన ఒక మనిషిని కోల్పోయారు, ఎవరైతే మీకోసం స్టాండ్ కూడా తీసుకోలేకపోయారు. కానీ వాళ్ళేం కోల్పోయారో చెప్పనా? ఒక లవ్లీ, లాయల్, డిసర్వింగ్ మనిషిని, ఎవరైతే వాళ్ళ కోసం ఈ ప్రపంచంతోనే ఫైట్ చేసేవారు. ఏంటి మీలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి దొరుకుతారా? నో, ఎందుకంటే అలా ఎవరు లేనే లేరు. చూడండి, ఈ లైఫ్ లో ఇక్కడ దాకా చేరుకోవడానికి చాలా కష్టపడ్డారు. వెనకడుగు వేయొద్దు. మీ అమ్మా నాన్నల కళ్ళ రెప్పలు మీరు. అలా ఒకరు వెనకపడి మీ జీవితాన్ని కోల్పోవద్దు. యు డిసర్వ్ ద బెస్ట్ అండ్ ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు బీ హ్యాపీ అగైన్. టేక్ కేర్. మీ మైండ్ అటు ఇటు వెళ్లకుండా సరైన దారిలో వెళ్ళడానికి ప్రతిరోజు మీకు హెల్ప్ చేస్తా. ఫాలో అవ్వడం అవ్వకపోవడం మీ ఇష్టం. ఆల్రెడీ ఫాలో అయితే మన 2 మిలియన్ మిషన్ లో మీరు ఒక పార్ట్ అయినట్టే.